టీనేజర్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుంది. అసలు ఈ గ్యాస్ అనేది ఎలా ఫామ్ అవుతుంది సార్? బేసిక్గా బ్యాక్టీరియా ఉంటుంది పేగుల్లో. అది మంచి బ్యాక్టీరియా ఉండొచ్చు, చెడు బ్యాక్టీరియా ఉండొచ్చు. వాటి నుంచి గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఏమన్నా అల్సర్స్ కానీ పూత కానీ వచ్చింది అంటే మనం తీసుకున్న యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే ఎక్సెసివ్ టాబ్లెట్స్ కానీ మన గట్ హెల్త్ని ఎలా పాడు చేస్తుంది? వాటర్ తాగే పద్ధతి వల్ల కూడా గ్యాస్ వస్తుందా? వాటర్ తాగే పద్ధతి అని నేను వాటర్ తక్కువ తాగితే వస్తుంది. గ్యాస్ వచ్చి అది ఎసిడిటీ అయిపోయి బాగా నొప్పి వచ్చేసినప్పుడు చాలా మంది ఈనో తాగుతూ ఉంటారు. నిజంగా ఈనో హెల్ప్ అవుతుందా? హెల్ప్ అయ్యేది ఈనో కంపెనీ వాళ్ళకి కానీ మనుషులకి నేను చెప్పలేను. జీలకర్ర వాటర్ తాగితే తగ్గుతుందని నేను నమ్మను. కోల్డ్ క్లాత్ ని పొట్ట మీద వేసుకుంటే లోపల ఉండే గ్యాస్ తగ్గుతుంది అని నేను అసలు ఏం చెప్తాను, దాంట్లో నా మాటలు లేవు. పాస్ చేసేటప్పుడు డిఫికల్టీగా ఉంటేనే అది కాన్స్టిపేషన్ లేకపోతే అసలు ఎలా కాన్స్టిపేషన్ ని పరిగణించాలి మనం? వెరీ ప్రాక్టికల్ క్వశ్చన్ అమ్మా. సో కాన్స్టిపేషన్ అనేది చాలా మిస్నోమర్. క్యాన్సర్ ఉండొచ్చు. సో మోషన్లో బ్లీడింగ్ అవుతుంది అంటే దాన్ని సెల్ఫ్గా యూరిన్ని రీసైకిల్ చేసుకొని తాగొచ్చు అని అంటారు. ఈవెన్ బేర్ గ్రిల్స్ కూడా తన యూరిన్ తను తాగుతూ ఉంటాడు. అండ్ ప్రీవియస్గా మనకున్న ఒక ప్రైమ్ మినిస్టర్ కూడా యూరిన్ తాగి ఒక 105 years బతికాడు అని విన్నాం. ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ ఎ కాంట్రవర్సీ, బట్ ఏంటంటే మనకి చెస్ట్ ఏరియాలో గ్యాస్ నొప్పి వస్తూ ఉంటుంది. సో మనకు వచ్చేది గ్యాస్ నొప్పి లేకపోతే హార్ట్కి సంబంధించి ఏమన్నా పెయిన్ అని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. చాలామంది దాన్ని ఇదని ఇది దాన్ని అని చెప్పి దేర్ ఆర్ పీపుల్ హూ లూజ్ లైఫ్స్. స్లీప్ ఎంత యాడిక్వేట్గా ఉంటే అన్ని తక్కువ జబ్బులు వస్తాయి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆదాన్ హెల్త్. నేను చైత్య. ఇప్పుడు మనకున్న బిజీ లైఫ్లో కొన్నిసార్లు మనం ఫుడ్ తినకపోము అండ్ ఇంకొన్నిసార్లు అయితే అవుట్ సైడ్ ఫుడ్ తింటూ ఉంటాం. అండ్ ముఖ్యంగా దానికి చాలా అలవాటు పడిపోయి ఉన్నాం మనం. దీనివల్ల మనందరికీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తున్నాయి. ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ని మనం అంత తేలిగ్గా తీసిపారేయకూడదు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ గురించి, డైజెస్టివ్ ఇష్యూస్ గురించి మాట్లాడడానికి 15 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ రాకేష్ గారిని నేను ఈరోజు కలిశాను. సో ఆయనతో నేను అసలు గ్యాస్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అండ్ గ్యాస్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు, లాంగ్ రన్లో గ్యాస్ ఇష్యూస్ ఉంటే అది దేనికి దారితీస్తుంది, అండ్ కొంతమందికి స్టూల్లో బ్లడ్ పడుతూ ఉంటుంది, అసలు అది దేనికి ఇండికేషన్, ఇలాంటివన్నీ కూడా నేను డాక్టర్ గారిని అడిగాను. సో ఈ ఇంటర్వ్యూ గ్యాస్ట్రిక్ ఇష్యూస్తో బాధపడుతున్న వారందరికీ చాలా చాలా యూస్ఫుల్గా ఉండబోతోంది. సో మీరు అస్సలు స్కిప్ చేయకుండా, మిస్ కాకుండా ఈ వీడియో మొత్తం చూడండి. అండ్ మీకు కూడా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటే మా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని బేస్ చేసుకొని నేను నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీ హెల్త్ ప్రాబ్లమ్కి సంబంధించిన స్పెషలిస్ట్ని తీసుకొచ్చి మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్, గుడ్. సార్, ఇప్పుడు ఉన్న కాలంలో టీనేజర్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుంది. అసలు ఈ గ్యాస్ అనేది ఎలా ఫామ్ అవుతుంది సార్? గ్యాస్ అనేది ఒక మిస్నోమర్ అమ్మా. గ్యాస్ ఫామ్ అవటం అనేది ఉండదు, కానీ బాడీలో గ్యాస్ ఫామ్ అవటానికి గ్యాస్ ఉండటానికి రకరకాల కారణాలు ఉంటాయి. బాడీలో ఇప్పుడు బేసిక్గా బ్యాక్టీరియా ఉంటుంది పేగుల్లో. అది మంచి బ్యాక్టీరియా ఉండొచ్చు, చెడు బ్యాక్టీరియా ఉండొచ్చు. వాటి నుంచి గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే వాటి నుంచి వచ్చే ఎమిషన్స్, వాటి వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది. మనం తినే ఆహారం వల్ల కానీ పీల్చే గాలి అది లోపలికి వెళ్తుంది. అది అఫ్కోర్స్ అది పేగుల్లోకి వెళ్ళకపోయినా సరే దాని నుంచి కూడా గ్యాస్ లోపలికి వెళ్తుంది, గ్యాస్ బయటకు వస్తూ ఉంటుంది. మెయిన్గా బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసే ఎమిషన్స్ గ్యాసెస్ వల్ల కింద నుంచి కానీ పైనుంచి కానీ గ్యాసెస్ వస్తూ ఉంటాయి. ఓకే సార్, గ్యాస్ వచ్చి అది ఎసిడిటీ అయిపోయి బాగా నొప్పి వచ్చేసినప్పుడు చాలా మంది ఈనో తాగుతూ ఉంటారు. నిజంగా ఈనో హెల్ప్ అవుతుందా? అంటే నిజంగా అంటే కొంచెం ఐ డిసగ్రీ విత్ దట్. హెల్ప్ అయ్యేది ఈనో కంపెనీ వాళ్ళకి కానీ మనుషులకి నేను చెప్పలేను. బట్ అదేమంటే ట్రాన్సియెంట్గా రిలీఫ్ ఇస్తుంది. దాంట్లో ఇప్పుడు మనం సోడా తాగుతాం కదా, సోడాలో ఆ గ్యాస్ ఉంటుంది, బైకార్బనేట్ అని ఒక చిన్న సాల్ట్ లాగా ఉంటుంది, సాల్ట్ బేస్డ్. సో దానివల్ల ఏమవుతుందంటే ట్రాన్సియెంట్గా మన పొట్టలో ఆహారం పైన ఒక లేయర్ లాగా ఫామ్ చేసి కొంత ఉపశమనం ఇస్తుంది. బట్ అలా అని చెప్పి దాంతోనే కంప్లీట్గా తగ్గిపోతుంది అంటే అది తప్పు. ఇట్స్ ఓన్లీ ట్రాన్సియెంట్ రిలీఫ్ అనమాట.
ఓకే. మరి అట్లా చూసుకుంటే గ్యాస్‌కి టాబ్లెట్స్ కూడా ఇస్తారు గదా! Yes. సో కొంతమంది ఏం చెప్తున్నారంటే అవి అసలు వర్కే అవ్వవు. జస్ట్ మనం వేసుకోవడానికి మాత్రమే. అదొక సైకలాజికల్‌గా మనకు తగ్గింది అన్నది మాత్రమే అని అంటారు. Right. దీని మీద మీరేమంటారు? అంటే సైకలాజికల్గా తగ్గిందంటే దాంట్లో గ్యాస్ ఫామ్ అవటం కానీ ఎసిడిటీకి సంబంధించిన లక్షణాలు కానీ దానికి రకరకాల కారణాలు ఉంటాయి. సపోజ్ మీకు ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైప్, లేదంటే స్టమక్ పొట్ట, ఇక్కడ ఏమన్నా అల్సర్స్ కానీ పూత కానీ వచ్చింది అంటే మనకు ఆ ఎవిడెన్స్ ఉంటే అప్పుడు ఈ అసిడిటీ టాబ్లెట్స్ పనిచేస్తాయి. ఓకే. రెండోది అవేం లేకుండా ఎండోస్కోపీ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గానే ఉంటుంది లోపల, బట్ అయినా యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళలో, యాసిడ్ కనపడదు మన కళ్ళకి. సో అలాంటి వాళ్ళలో ఈ యాంటాసిడ్స్ ఇస్తే ఉపయోగం వస్తుంది. కొంతమందిలో ఫంక్షనల్ హార్ట్ బర్న్ అంటాం, అంటే లోపల వాళ్ళకి ఏం ఉండదు, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ గట్ బ్రెయిన్ యాక్సిస్. ఇక్కడ ఏమవుతుందో అది ఎక్కడ అవుతుంది అండ్ వైసీ వర్స. అలాంటి వాళ్ళలో పనిచేయదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అది ఇలా కూర్చుని ఎదురు బదులు నువ్వు నేను కూర్చుని నిన్ను చూసి నేను చెప్పలేను. సో దానికి ఏంటంటే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అవి ఉంటాయి, అవి బాగా కంటిన్యూస్గా సిమ్టమ్స్ ఉండి కొన్ని సంవత్సరాల తరబడి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపేర్ అయితే అప్పుడు కొన్ని హై అండ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం, దాంట్లో ఇది పట్టుకోవచ్చు. ఓకే సార్, జనరల్లీ గ్యాస్ టాబ్లెట్ వేసుకున్నాక మళ్ళీ ఎంతసేపటికి మనం ఫుడ్ తీసుకోవాలి? యూజువల్గా బై అండ్ లార్జ్ రూల్ ఏంటంటే కొంతమంది చాలామంది మార్నింగ్ లేచి వెంటనే దాన్ని వేసేసుకుంటారు బ్రష్ చేసుకున్న తర్వాత. అలా అవసరం లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం మనం 8కు 9కు, ఎగ్జాక్ట్లీ 30 minutes బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ ద ఐడియల్ టైం. మీరు కాఫీ టీ తాగండి, పాలు తాగండి, ఏదో ఒకటి తాగండి, బట్ తినటానికి ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే దానికి ఒక ½ hour ముందు. ఓకే. వాటర్ తాగే పద్ధతి వల్ల కూడా గ్యాస్ వస్తుందా? వాటర్ తాగే పద్ధతి నేను వాటర్ తక్కువ తాగితే వస్తుంది, లేదా ఎక్కువ తాగితే కొంచెం దానివల్ల పొట్ట ఉబ్బరమే వస్తుంది. సమపాడల్లో మన బాడీకి కావాల్సిన వాటర్ తాగితే అలాంటిది కొంతమంది ఫాస్ట్ గా గల్ప్ చేస్తే గ్యాస్ వస్తుంది, అలాంటిది ఏం లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మసిల్స్ ఇన్సైడ్ అండ్ మీ కెపాసిటీ. నువ్వు ఒక స్పీడ్లో తాగుతావు, నేను ఒక స్పీడ్లో తాగుతాను. సో ఇండివిజువల్గా ఉంటుంది. ఓకే. సో అంటే పర్టికులర్ బాడీకి ఇంత వాటరే అవసరం అని ఎలా తెలుస్తుంది సార్? అది బై అండ్ లార్జ్ మనం అందరికి చెప్పేది ఏంటంటే హెల్దీ బాడీ. హెల్దీ అంటే వాళ్ళకి షుగర్, బీపీ అలాంటివి ఉన్నా సరే నార్మల్గా వేరే మెయిన్ ఎలిమెంట్స్, కిడ్నీ జబ్బులు లేదంటే కార్డియాక్ ప్రాబ్లం అలాంటివి ఏమీ లేని వాళ్ళకి ఒక 2.5 to 3 liters per day వాటర్ ఈజ్ గుడ్ ఇనఫ్ అంటాం. దట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద ఎన్వైర్న్మెంట్ ఆల్సో. మీరు బాగా బయట సన్కి ఎక్స్పోజ్ అయ్యి వేడిలో పనిచేసేవాళ్ళు, ఈ వర్కింగ్ క్లాస్ లేబర్ అలాంటి వాళ్ళు అంటే వాళ్ళు 4 liters వరకు తీసుకోవచ్చు. ఇలా ఏసీలో కూర్చున్న వాళ్ళకి 2.5-3 liters వరకు సరిపోతుంది. కొంతమందికి కిడ్నీ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఎక్కువ ఓవర్లోడ్ చేసుకోకూడదు. సో వాళ్ళు కానీ ఎక్కువ తాగారంటే దానివల్ల మళ్ళీ కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. సో దానికి ఒక వాల్యూమ్ ఎంత అనేది డాక్టర్ కానీ న్యూట్రిషన్స్ కానీ వాళ్ళు డిసైడ్ చేసి చెప్పచ్చు. ఓకే సార్, గ్యాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా రిలీఫ్ కావాలి, ఆ పెయిన్ అప్పటికప్పుడు తగ్గించుకోవాలి అంటే ఇంట్లో ఉండే హోమ్ రెమెడీస్ ఏమన్నా ఉంటాయా సార్? ఇంట్లో ఉండే హోమ్ రెమెడీస్ అంటే ఏం లేదు. జనరల్గా కొంతమంది సిరప్స్ వాడతారు, జెలూసిల్ అని లేదంటే సుక్రాల్ఫేట్ అని. అవి పనిచేస్తాయి కొంతవరకు, ఇమీడియట్గా వస్తాయి. ఈ మధ్యకాలంలో ఏమైందంటే కొత్తగా పీక్యాబ్స్ అని కొత్త టాబ్లెట్స్ వచ్చాయి, అవి ఇమీడియట్ రిలీఫ్ ఇస్తాయి. బట్ అలా అని చెప్పి డైరెక్ట్గా వేసుకోకూడదు. అండర్ ద సూపర్విజన్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఆర్ ఏ ఫిజిషియన్, వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత తీసుకోవాలి. బట్ ఇమీడియట్ రిలీఫ్ అంటారా, నేను చెప్పినట్టుగా జెలూసిల్ లేదంటే సుక్రాల్ఫేట్ సిరప్స్ అని ఉంటాయి, అవి తీసుకోవచ్చు. అంటే జీలకర్ర వాటర్ తాగితే తగ్గుతుందని, లేకపోతే వాము తింటే తగ్గుతుందని, ఇలా మల్టిపుల్ ఉన్నాయి. నేను నమ్మను. ఓకే. అండ్ సార్ నేను ఒక రీల్ చూశాను, ఆ రీల్లో ఆయన ఏం చెప్పారంటే రోజు ఒక కోల్డ్ క్లాత్ని పొట్ట మీద వేసుకుంటే లోపల ఉండే గ్యాస్ తగ్గుతుంది అని. దీని మీద మీరేం చెప్తారు? నేను అసలు ఏం చెప్తాను దాంట్లో, నా మాటలు లేవు దాంట్లో. ఓకే, తప్పది. ఓకే సార్, కాన్స్టిపేషన్ ఇష్యూ కూడా ఇప్పుడు చాలామందికి ఉంది. అసలు అంటే పాస్ చేసేటప్పుడు డిఫికల్టీగా ఉంటేనే అది కాన్స్టిపేషనా, లేకపోతే అసలు ఎలా కాన్స్టిపేషన్ని పరిగణించాలి మనం వచ్చింది అని? వెరీ ప్రాక్టికల్ క్వశ్చన్ అమ్మా. సో కాన్స్టిపేషన్ అనేది చాలా మిస్నోమర్. ప్రతి ఒక్కళ్ళు వచ్చి డాక్టర్ నాకు కాన్స్టిపేషన్ అంటారు, బట్ సరిగ్గా మనం డీటెయిల్ హిస్టరీ తీసుకుంటే వాళ్ళు రోజు 2-3 సార్లు వెళ్తారు. సో దాని కాన్స్టిపేషన్ అంటే దాంట్లో ఒక 2-3 వెరైటీస్ ఉంటాయి. ఒకటి ఇన్కంప్లీట్ ఇవాక్యుయేషన్ అంటాం, అంటే మోషన్కి వెళ్తారు ఒకసారి 2 సార్లు 3 సార్లు, బట్ ఇంకా ఏదో ఉన్నట్టు వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది. సో వాళ్ళల్లో ఏంటంటే పెద్ద పేగు కదలిక మందగిస్తే ఒక రకమైన కాన్స్టిపేషన్,
పేగులు కదలిక బాగానే ఉంటుంది, బట్ మోషన్ వెళ్ళే జాగా ఉంటుంది కదా చివరి భాగం, అక్కడ ఒకసారి మోషన్ వచ్చి ఆగిపోతుంది. వాళ్ళు వెళ్ళాలనుకుంటారు బట్ అది ఎక్స్పెల్ కాదు, దానికి ఎక్కువ ముక్కుతూ ఉంటారు. మూడోది నేను చెప్పినట్టుగా అసలు మోషనే కాదు, అంటే దాంట్లో రెండు ఉంటాయి, పేగులు కదలిక మందగించడం ప్లస్ ఆ యానల్ స్పింక్టర్ అంటే మలద్వారం దగ్గర మసిల్స్ సరిగ్గా రిలాక్స్ అవ్వకపోవడం వల్ల ఉంటుంది. సో కాన్స్టిపేషన్ అని ఎవరైనా అంటే డైరెక్ట్గా వాళ్ళు కాన్స్టిపేషన్ అని చెప్పి మనం పరిగణలో తీసుకోకూడదు. ఈ నెక్స్ట్ లెవెల్ హిస్టరీ అడిగి దాన్ని బట్టి వాళ్ళని కేటగరైజ్ చేయాలి. ఓకే. సో ఇన్ కేస్ తను స్టూల్ పాస్ చేసినప్పుడు బ్లడ్ కానీ వస్తుంది అని అంటే దానికి ఏం అర్థం సార్? సో అది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎప్పుడైనా సరే స్టూల్లో బ్లడ్ వస్తుంది అంటే దాంట్లో 3-4 కారణాలు ఉంటాయి. ఒకటి లోకల్గా మలద్వారం దగ్గర ఈ హెమరాయిడ్స్ అంటాం, అంటే పైల్స్, లేదా ఫిషర్ అంటే ఒక చిన్న స్కిన్ కట్ అయ్యి అక్కడి నుంచి బ్లడ్ రావచ్చు. అది వస్తే పర్లేదు, ట్రీటబుల్. బట్ ఈ మధ్య ఏ ఏజ్లోనే చూస్తుంది, ముందు కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత అబౌవ్ 50 అనేవాళ్ళం, ఇప్పుడు ఈవెన్ యంగర్ ఏజ్లో కూడా యూ షుడ్ 100% గెట్ ఏ కొలనోస్కోపీ. లోపల ఏదైనా అల్సర్ పోతుండొచ్చు, గడ్డ ఉండొచ్చు, క్యాన్సర్ ఉండొచ్చు. సో మోషన్లో బ్లీడింగ్ అవుతుంది అంటే దాన్ని ఈజీగా తీసుకోకూడదు. ఓకే. అది మరి కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి సార్? సో న్యాచురల్గా హై ఫైబర్ డైట్ అంటాం, అది ఎనీవే ఇట్ ఈస్ యూనివర్సల్. మీరు చెప్పినట్టుగా మంచి గుడ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్, ఫ్రూట్స్, దెన్ ఫైబర్ వెజిటబుల్స్, ఇలా ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? చిన్నపిల్లల్లో మళ్ళీ కొంచెం డిఫరెంట్ సినారియో, హ్యాబిచువల్ కాన్స్టిపేషన్ అంటాం. అంటే బాయ్ ఆర్ గర్ల్ ప్రాపర్గా టాయిలెట్ ట్రైనింగ్ అవ్వకపోవటం వల్ల కొంత ఏజ్ వరకు 8-9 years వరకు వాళ్ళకి కాన్స్టిపేషన్ వస్తుంది. సో అది టాయిలెట్ ట్రైనింగ్ మనం చేసి న్యాచురల్గా ఫుడ్ అయ్యి ఫైబర్ పెంచితే తగ్గిపోతుంది. కొంతమందిలో చాలా నాట్ రేర్, కామన్గానే హర్ష్ప్రెన్స్ డిసీజ్ అంటాం. అంటే ఆ పిల్లల్లో ఆ పేగులు కదలిక కంప్లీట్గా అసలు ఉండదు, అక్కడ న్యూరోనల్ సెల్స్ అని ఉంటాయి, అవన్నీ పోవటం వల్ల అసలు పేగులు కదలవు, పెద్ద పేగు, దానివల్ల మోషన్ రాదు. అలాంటి వాళ్ళలో కొన్ని స్పెషల్ టెస్ట్లు ఉంటాయి, అవి చేసి ఒకవేళ అది కానీ ఉంటే ఆ పేగు కట్ చేసి ఆపరేషన్ చేయడం వచ్చేయాలి. బట్ యూజువల్గా 90-95% ఆఫ్ పిల్లల్లో ఈ హ్యాబిచువల్ కాన్స్టిపేషనే ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు ఈ రోజుల్లో అంతా జంక్ ఫుడ్డే కదా, సో సరిగ్గా ఫైబర్ డైట్ తినకపోవడం వల్ల, వాళ్ళ టాయిలెట్ ట్రైనింగ్ చిన్నప్పటి నుంచి ఇవ్వకపోవడం వల్ల ఇవన్నీ ఉంటాయి పిల్లలు. ఓకే. సో జనరల్లీ డయేరియా స్టార్ట్ అయింది అనుకోండి, ఏం కాదులే డయేరియానే కదా పొట్టంతా క్లీన్ అయిపోతుంది అంటారు, అది నిజమేనా లేకపోతే అట్లా పెద్దవాళ్ళు అట్లా అంటారా? లేదు, తప్పు. అంటే డయేరియా మామూలుగా ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ అయితే సరే తగ్గుతుంది యాంటీబయాటిక్ వేసుకుంటే, బట్ డయేరియా అట్లా క్రానిక్గా ఉంటే లోపల ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి వేరే కాంప్లికేషన్స్ వస్తాయి. ఫర్ ఎనీ పర్సన్, హెల్దీ పర్సన్, well formed stool 1 or 2 times is normal. Loose motions is loose motions, you have to take it as a serious clinical condition atla. Okay. So అంటే ఎట్లాంటి కండిషన్లో కాన్స్టిపేషన్ కానీ లేకపోతే గ్యాస్ ఇష్యూస్ అయినా కూడా ఏ స్టేజ్లో మనకి ఇది నార్మల్ గ్యాస్ ఇష్యూ కాదు, లేకపోతే ఇది మనకి నార్మల్ కాన్స్టిపేషన్ కాదు, దెర్ ఇస్ సంథింగ్ ఇన్సైడ్ హ్యాపెనింగ్ అని ఎప్పుడు తెలుసుకోవాలి సార్? అసలు దాని ఎగ్జాంపుల్స్ ఏంటి? సో ఇది వెరీ ప్రాక్టికల్ పాయింట్ అమ్మా. రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటారు మా లాంగ్వేజ్లో. గ్యాస్ అనేది జనరల్గా మీరు ఓవర్ ద కౌంటర్ ఈ మధ్య మెడికల్ షాప్ వాడు ఇస్తాడు, లేదంటే లోకల్గా డాక్టర్ చూపిస్తారు, ఏదో ఒక గ్యాస్ ట్యాబ్లెట్ తీసుకుంటారు. యూజువల్గా థియరాటికల్గా మేము చెప్పేదంటే ఒక 4 weeks కంటిన్యూస్గా గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకుని, గ్యాస్ ట్యాబ్లెట్ అంటే ఈ ప్యాంటోప్రజోల్, రాబిప్రజోల్ లాంటివి తగ్గకుండా లేదా తగ్గి మళ్ళా వస్తే దానికి వెంటనే అంటే యూ షుడ్ అటెండ్ ఏ స్పెషలిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. రెండోది వేసుకుంటున్నా కూడా ఒక 10-15 రోజుల తర్వాత కూడా ఇంకా తగ్గకపోతే అదొక రెడ్ ఫ్లాగ్ సైన్ బట్ అలామ్ దట్ యూ హ్యావ్ టు సీ ఏ స్పెషలిస్ట్. మూడోది ఎసిడిటీ బాగా ఎక్కువ, హార్ట్ బర్న్ లేదంటే ఈ తేన్పులు ఇవి బాగా ఎక్కువ ఉండి ఒకసారి నోట్లో నుంచి బ్లడ్ పట్టడం, అట్లా ఉంటే వెంటనే అది కూడా జాగ్రత్తగా మనం చూసుకోవాలి లోపల ఏమైనా అల్సర్ ఉందా ఏంటని. నాలుగోది విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది తిన్న తర్వాత, లేదంటే ఖాళీ పెట్టబోదన్నా సరే భరించలేనంట, అప్పుడు కూడా ఏదైనా లోపల అల్సర్ ఉందనుకోండి, అది ఒకసారి ఈ సింపుల్ మందులతో హీల్ కాదు, అప్పుడు కూడా మళ్ళీ వెంటనే డాక్టర్ని కలిసి ఎండోస్కోపీ అవసరం చేయించుకోవటం, అల్ట్రాసౌండ్ చేయించుకోవడం అవి చేయాలి. ఇది గ్యాస్ పరంగా. కాన్స్టిపేషన్ పరంగా నేను ఇందాక మీకు చెప్పినట్టుగా బ్లడ్ ఎప్పుడన్నా పడినా, లేదంటే మోషన్ 2-3 రోజులు వెళ్లకుండా వారానికి ఒకసారి 2 సార్లు వెళ్ళినా, అండ్ ఇలాంటి లాక్సేటివ్స్ అంటారు స్టూల్ సాఫ్ట్నర్స్, అవి వేసుకున్నా సరే
ఇంప్రూవ్ కాకపోయినా అప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది. ఓకే సార్, పూప్ సైజుని బట్టి కూడా మన హెల్త్ తెలుస్తుంది అని అంటారు. సో ఆ సైజెస్కి మన హెల్త్కి ఎలా రిలేషన్ సార్? యా, ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. సో బ్రిస్టల్ స్కేల్ అని చెప్పి మీరు నెట్లో ఎప్పుడు తీసుకుని వస్తుంది. సో దాంట్లో ఏంటంటే ఒక 6 వెరైటీస్ ఉంటాయి. సో మరీ హార్డ్ ఉండకూడదు, మరీ సాఫ్ట్ ఉండకూడదు, మీడియంలో ఉండాలి. సో ఆ బ్రిస్టల్ స్కేల్ అనే దాంట్లో బ్రిస్టల్ స్కేల్ 3-4 అనేది నార్మల్ అంటాం. ఓకే. సో ఎనీ పర్సన్, ఏ మనిషి అయినా 1-2 సార్లు వెళ్ళటం అనేది అది అబ్నార్మల్ కాదు. కొంతమంది 3 సార్లు అయినా వెళ్తారు. బట్ ఏంటంటే స్టూల్ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. ఆ బ్రిస్టల్ స్కేల్ ప్రకారంగా సాఫ్ట్గా వెళ్ళాలి స్టూల్. మరీ సాఫ్ట్ వెళ్ళకూడదు, మరీ హార్డ్ వెళ్ళకూడదు. ఓకే. అది ఓకే. కలర్ కూడా వ్యారీ అవుతుందా సార్? కలర్ పెద్ద వ్యారీ ఉండదమ్మా. కలర్ అంటే బేసిక్గా మీకు మోషన్లో బ్లాక్గా వెళ్తే లోపల ఎక్కడన్నా బ్లడ్ లాస్ అవుతున్నట్టు. ఇప్పుడు అదర్వైజ్ ఒకసారి మీరు తిన్న ఆహారం బట్టి కూడా, ఇప్పుడు బీట్రూట్ తిన్నారనుకోండి, నెక్స్ట్ డే ఎర్రగా వెళ్ళచ్చు. సో అది పెద్ద డిఫరెన్స్ ఉండదు. బట్ బై అండ్ లార్జ్ ఎల్లో ఈజ్ ద నార్మల్ వన్. బట్ కొంచెం ఆ కలర్ వేరియేషన్స్ అనేది మేజర్ వరీ కాదు. ఓకే. సో ఈవెన్ యూరిన్ కలర్ కానీ లేకపోతే మనం ఎన్నిసార్లు యూరిన్కి వెళ్తున్నామని కూడా మన హెల్త్ గురించి చెప్తుంది అని అంటారు. సో అది ఎలా తెలుసుకోవాలి మనం? యూరిన్ కలర్ అనేది ఇప్పుడు బేసిక్గా కొంతమందికి మార్నింగ్ లెగంగానే ఎల్లోగా వచ్చి మళ్ళీ డ్యూరింగ్ ద డే నార్మల్ అయిపోతుంది. సో దాన్ని కాన్సన్ట్రేట్ యూరిన్ అంటాం. దాని గురించి భయం లేదు. ఓకే. బట్ యూరిన్ కంటిన్యూస్గా 24 hours ఎల్లోగా కలర్ మారింది అంటే జాండీస్ ఏమన్నా ఉందనేది చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ యూరిన్లో ఒకసారి బ్లడ్ పడుతుంది కిడ్నీ స్టోన్స్ వల్ల, దానివల్ల అది అబ్నార్మల్. మూడోది యూరిన్ వాల్యూమ్ అంటారా, అది ఒక్కొక్క పర్సన్కి ఒక రకంగా ఉంటుంది. ఎక్కువ సార్లు వెళ్తే పాలీయూరియా అంటాం. అది డయాబెటీస్కి ఇండైరెక్ట్గా తెలుస్తుంది. సో అలా ఎక్కువ సార్లు వెళ్తా ఉంటే డయాబెటీస్ ఉందని చెక్ చేసుకోవాలి, పాలీయూరియా అనేది. ఓకే. అది సార్, సెల్ఫ్గా యూరిన్ని రీసైకిల్ చేసుకొని తాగొచ్చు అని అంటారు. ఈవెన్ బేర్ గ్రిల్స్ కూడా తన యూరిన్ తను తాగుతూ ఉంటాడు. అండ్ ప్రీవియస్గా మనకున్న ఒక ప్రైమ్ మినిస్టర్ కూడా యూరిన్ తాగి ఒక 105 years బతికాడు అని విన్నాం. సో దీని మీద మీ పాయింట్? దాని మీద నేను పర్సనల్గా అయితే డిసగ్రీ చేస్తాను. అది ఎవిడెన్స్ ఏం లేదు. ఓన్ యూరిన్ తాగటం అనేది సమ్ పీపుల్ డూ. అది కొంతమంది రిలీజియస్ కూడా ఫాలో అవుతారు, కొంతమంది గోమూత్రం తాగుతారు. సో దానివల్లే కంప్లీట్ హెల్త్ అంతా చేంజ్ అవుతుంది అనేది తప్పది. సో మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ ప్రాబ్లీ వాళ్ళు ఇంకా ఆహారం కూడా ఆయన ఆకులు అలములు లేదంటే మంచి హెల్దీ ఫుడ్ తిని మంచిగా వ్యాయామం చేసి మెయింటైన్ చేసి ఉంటారు. సో అది అంటే నా మెయిన్ ఇదేంటంటే నేను చెప్పదలుచుకునేది అది తప్పు. దట్ మెసేజ్ షుడ్ నాట్ గో ఇన్ టు పబ్లిక్. ఇది యూరిన్ అనేది అలాగే అది దట్ ఈస్ నాట్, దర్ ఇస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫర్ దట్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు గోమూత్రం చాలా మంది తాగుతారు, ఏదొచ్చినా కూడా గోమూత్రం తాగితే సెట్ అయిపోతుంది అని అంటారు. నిజంగా అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా? అదేంటంటే మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ఏ కాంట్రవర్సీ. బట్ ఏంటంటే నేను దాన్ని తప్పని అన్నాను. బట్ అట్ ద సేమ్ టైం దానివల్లే ఇవన్నీ ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉంటుంది. బేసిక్గా అదేంటంటే దాంట్లో కొన్ని మెటబాలైట్స్ ఉంటాయి, దానివల్ల బాడీలో కొంచెం పాజిటివ్ బ్యాలెన్స్ వస్తుంది అనేది ఒక ప్రపోజ్ థియరీ అది. ఓకే సార్, మన మెంటల్ హెల్త్కి అండ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్కి కానీ లేకపోతే గట్ హెల్త్కి కానీ సంబంధం ఉంటుందా? 100%. నేను చెప్పాను కదా, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ గట్ బ్రెయిన్ యాక్సిస్. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ నేను రోజుకి ఒక 100 members చూస్తే దాంట్లో 70 members ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఆ 70లో ఒక 50 members అట్లీస్ట్ ఈ గట్ బ్రెయిన్ యాక్సిస్ ఉంటుంది. ఇక్కడ గట్ బ్రెయిన్ అదేంటి, అది థియరాటికల్గా ఇట్స్ సైన్స్ ప్రూవ్డ్. మనకి బాడీ అంతా న్యూరాన్స్ అని ఉంటాయి, నరాలని. అవి పొట్టలో ఉంటాయి, బ్రెయిన్లో ఉంటాయి. సో పొట్టలో పేగుల్లో ఉండే న్యూరాన్స్ హైపర్ యాక్టివ్ అయితే అది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, అండ్ వైసీ వర్సా బ్రెయిన్లో ఎఫెక్ట్ అయితే ఇక్కడ పడుతుంది. సో ఆ గట్ బ్రెయిన్ యాక్సిస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ మెకానిజం ఫర్ 70 to 80% ఆఫ్ డిజార్డర్స్ నౌ ఇన్ ద కమ్యూనిటీ. ఓకే. సో అందుకనే మెంటల్ హెల్త్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఫిజికల్ హెల్త్. ఓకే. అండ్ మన గట్ హెల్త్ బాగాలేదు లేకపోతే మన గట్ హెల్త్ బాగుంది అనడానికి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉంటాయా సార్? మోషన్ వెల్ ఫార్మ్డ్ అవటం, దెన్ ఆకలి టైంకి అవటం, అండ్ తినటం కూడా మనకి ఎక్కడ ఏమి ఇన్హిబిషన్ లేకుండా తినటం. సో ఇవన్నీ గట్ హెల్త్ బాగా ఉన్నట్టు, వెన్ ద మెటబాలిజం ఈజ్ గుడ్ అన్నట్టు. లేదా కాన్స్టిపేషన్ రావటం, అసిడిటీ, లూజ్ మోషన్స్ అవటం, లేదంటే పొట్ట ఉబ్బరం, ఇలాంటి ఏదైనా సరే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ సంబంధించిన సిమ్టమ్స్ ఉన్నాయి అంటే దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లమ్ విత్ యువర్ గట్ హెల్త్.
గట్ హెల్త్కి మంచి ఫుడ్స్ అంటే ఏం చెప్తారు సార్? మంచి ఫుడ్స్ అంటే దానికి అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఒక 10,000 రకాల పైన ఫుడ్స్ ఉంటాయి. సో ఇన్ షార్ట్ చెప్పాలంటే ఎవరికైనా సరే ఇన్ లేమెన్ లాంగ్వేజ్ ఆర్ ఇట్ అప్లైస్ టు ఎవ్రీబడి. లో కార్బోహైడ్రేట్, లో ఫ్యాట్, హై ప్రోటీన్ డైట్, న్యూట్రిషియస్ బ్యాలెన్స్ డైట్ with equal amount of fruits and good amount of water. ఓకే. అండ్ అఫ్ కోర్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ తినకూడదు అనుకోండి, కొన్ని ఫ్రూట్స్ తినచ్చు. సో నేను చెప్పేది ఇన్ జనరల్ చెప్తున్నా, అందరికీ అప్లికబుల్. ఓకే సార్, కొన్ని ఫుడ్స్ గ్యాస్ రావడానికి కారణమవుతాయి అని అంటారు. సో అలాంటి ఫుడ్స్ ఏమున్నాయి సార్? ఫర్ ఎగ్జాంపుల్ స్పైసీ ఫుడ్స్ అంటారు, అట్లానే కొన్ని బనానా అంటారు. సో దీనికి ఏం చెప్తారు? సో డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఉంటాయి కదా, ఎక్కువ ఆయిల్ చేసి బాగా వేయించుతారు, అలాంటివి ఆబ్వియస్లీ నాట్ అడ్వైజబుల్. నెక్స్ట్ హై క్యాలరీ స్వీట్స్ ఆర్ ఈవెన్ స్వీట్స్ అండ్ ఈవెన్ హై క్యాలరీ స్వీట్స్, ఈ మొత్తం ఈ రొటీన్గా మనకి ఈ స్వగృహ ఫుడ్స్లో హోమ్ మేడ్ ఫుడ్స్లో చేసేది దే యూజ్ ఎ లాట్ ఆఫ్ ఆయిల్, ఘీ అంతా, అదొకటి మంచిది కాదు. అండ్ ఎనీ ఫుడ్ విచ్ హ్యాస్ గాట్ హై అమౌంట్ ఆఫ్ ఫ్యాట్, ఈ బటర్ లేదంటే చీజ్ బేస్డ్ పిజ్జా, బర్గర్స్, ఇవన్నీ అవి కూడా మంచిది కాదు. ఫ్రూట్స్ అంటారా, కొంతమందికి కొన్ని ఫ్రూట్స్ పడితే కొంతమంది పడవు. బట్ బై అండ్ లార్జ్ ఈ గర్డ్ అంటే ఎసిడిటీ గ్యాస్ ఉన్న వాళ్ళలో కొంతమందిలో సిట్రస్ ఫ్రూట్స్ పడవు, వాటిని అవాయిడ్ చేయమంటాం. కొంతమంది సిట్రస్ ఫ్రూట్స్ పడతాయి. అండ్ వెజిటబుల్స్ కొంతమంది, అన్నిటికీ పర్లేదు, వెజిటబుల్స్లో పెద్ద ఏమీ డిఫరెన్స్ లేదు. క్యాబేజ్, కాలీఫ్లవర్ కొంతమంది పడవు. సో వాళ్ళలో గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అది. అండ్ అట్ ద సేమ్ టైం సిట్రస్ ఫ్రూట్స్ కొంతమందికి ఎగ్రవేట్ చేస్తాయి, ఇవి మోసంబి, నారింజ, లెమన్, ఇవన్నీ కొంతమందిలో ఆ ఫ్రూట్ ఎగ్రవేట్ చేస్తుంది. సో ఇప్పుడు అలానే ప్రతి ఎసిడిటీ ఉన్న వాళ్ళకి ఇవి అవాయిడ్ చేయమని చెప్పట్లేదు. ఒకళ్ళు పడితే తింటాం, పడని దూరం పెట్టం, అంటే మన సహించేది తింటాం, సహించని దూరం పెట్టం. ఓకే సార్, మార్నింగ్ లేవగానే వాటర్లో యాపిల్ సైడర్ కలుపుకొని తాగితే మంచిది అని అంటారు, పొట్టకి రిలీఫ్ వస్తుంది అని అంటారు. సో దీని మీద మీ పాయింట్? నేను పర్సనల్లీ ఐ డిసగ్రీ అమ్మా, ఎందుకంటే యాపిల్ వెనిగర్ సైడ్ చాలా మంది వాడతారు కానీ, బట్ దానివల్ల ఎఫెక్ట్ డైరెక్ట్ గా పాజిటివ్ ఉంటుందని నేను చెప్పను. కొంతమంది ఇన్ఫాక్ట్ అది తాగితే ఎగ్రవేట్ అవుతుంది, బికాస్ ఎంటీ స్టమక్ తీసుకోవడం వల్ల ఇట్ విల్ ఆల్రెడీ యాసిడ్ ప్రొడ్యూస్ అయి ఉంటుంది లోపల, దట్ విల్ అగ్రవేట్ ద మోర్ ప్రొడక్షన్ ఆఫ్ యాసిడ్. ఓకే, సో ఇప్పుడు ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్, డీటాక్సిఫైయింగ్ జ్యూసెస్, సో అలా మల్టిపుల్ డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ తాగడం వల్ల మన హెల్త్కి ఏమైనా పాడయ్యే ఛాన్స్ ఉంటుందా? మనిషికి డిఫరెంట్గా ఉంటుంది. ఆ డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని అథెంటిసిటీ కనుక్కోవాలి. వాడు ఏం కలుపుతున్నాడు, వాళ్ళు ఏం దాంట్లో మిక్స్ చేస్తున్నారు, కంపెనీ ఎక్కడ లేదండి. అట్ ద సేమ్ టైం మీకు పడచ్చు, నాకు పడకపోవచ్చు. సో ఇట్ ఈస్ ఇండివిజువలైజ్డ్. ఓకే, అట్లా. సార్ మనకి చెస్ట్ ఏరియాలో గ్యాస్ నొప్పి వస్తూ ఉంటుంది. సో మనకు వచ్చేది గ్యాస్ నొప్పా లేకపోతే హార్ట్కి సంబంధించి ఏమన్నా పెయినా అని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. చాలా మంది దాన్ని ఇదని ఇది దాన్ని అని చెప్పి దేర్ ఆర్ పీపుల్ హూ లూజ్ లైఫ్స్ అనుకుని, ఎసిడిటీ అనుకుని. సో జనరల్గా టిపికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే చెస్ట్ పెయిన్ అనేది చెస్ట్ అనేది మొత్తం ఈ బాడీ అంతా, బట్ లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ వచ్చి ఈ లెఫ్ట్ హ్యాండ్లో పైనుంచి కింద వరకు వెళ్ళకపోయినా మిడ్ హ్యాండ్ వరకు వెళ్ళినా, లేదా ఈ లెఫ్ట్ సైడ్ జా ఏరియా అంతా ఇట్లా వచ్చి కంటిన్యూస్గా వస్తున్నా, దాన్ని 90% ఆఫ్ ద టైమ్స్ కార్డియాక్ సంబంధించింది అవ్వచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఆల్రెడీ మీరు డయాబెటిక్ అయి ఉండి లేదంటే ఊబకాయం ఉండి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, అండ్ ఏజ్, అంటే ఇప్పుడు ఏజ్ అంటే ఇప్పుడు ఈవెన్ 30 years వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వస్తుంది. సో ఆ ఏజ్ ఒకటి, అలా ఉన్న వాళ్ళలో ఆల్రెడీ మనకి కార్డియాక్ సంబంధించి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో వెంటనే వాళ్ళు దాన్ని ఎసిడిటీ అని చెప్పి ఈనో తాగి కూర్చోకూడదు. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మెడికల్ ఫెసిలిటీ దగ్గరలో ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అండ్ రైట్ సైడ్ చెస్ట్ పెయిన్, రైట్ సైడ్ డిస్కంఫర్ట్ అనేది వెరీ లెస్ అన్లైక్లీ టు బి కార్డియాక్. అట్లా అని చెప్పి దాన్ని మనం ఇగ్నోర్ చేయొద్దు. బట్ ఈ సిమ్టమ్స్ ఈ లెఫ్ట్ సైడ్ అంటే ఇమీడియట్గా మనం దగ్గరలో ఉన్న డాక్టర్ని అప్రోచ్ అవ్వటం మంచిది. ఓకే సార్, గ్యాస్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు తేపులు వస్తూ ఉంటాయి, బర్బ్స్ వస్తూ ఉంటాయి. సో అది బాగా తీవ్రతకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలి? బాగా తీవ్రత అంటే అది తీవ్రత అనేది మళ్ళీ మనిషి మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే నీ టాలరెన్స్ కెపాసిటీ ఇంత ఉండొచ్చు, నాది ఇంత ఉండొచ్చు, కొంతమంది ఇంత ఉండొచ్చు. ఓకే, సో దానికేం కొలమానం లేదు బాగా వెళ్ళిపోయినంత. అంటే నేను ఇందా చెప్పినట్టుగా
ఒక మెడిసిన్ 2 మెడిసిన్స్ వాడి ఒక 2-3 వీక్స్ చూసి తగ్గకుండే అలాగే ఉంటే అప్పుడు మనం దాన్ని ఓకే అది మెడిసిన్స్తో రావట్లేదు అంటే పని చేయట్లేదు, లెట్ us డూ సమ్ ఇన్వెస్టిగేషన్స్ అని డాక్టర్ దగ్గరికి పోవాలి. ఓకే. స్మోకింగ్ చేయడం వల్ల కూడా గ్యాస్ వస్తుంది అని అంటారు, ఇది నిజమేనా సార్? ఎస్. ఓకే. స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఓకే. సో దానివల్ల న్యాచురల్గా గ్యాస్ అంటే బేసిక్గా అదే స్మోకింగ్ చేయడం వల్ల ఆ కార్బనేటెడ్ సబ్స్టెన్సెస్ అన్నీ లోపలికి వెళ్తాయి. దానివల్ల లంగ్స్, రెస్పిరేటరీ ట్రాక్ట్ కాకుండా అన్నవాహిక అండ్ మొత్తం గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్లో అంతా డెఫినెట్గా నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కార్సినోజెన్స్ అనేవి ఉంటాయి, అవి లోపలికి వెళ్తే ఆబ్వియస్గా దానివల్ల చెడు ఎఫెక్ట్స్ వస్తాయి. ఓకే. స్లీప్ కూడా ఎఫెక్ట్ చేస్తుందా సార్? యా, స్లీప్ అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ, స్లీప్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ అ గట్ బ్రెయిన్ యాక్సిస్. స్లీప్ ఎంత యాడిక్వేట్గా ఉంటే అన్ని తక్కువ జబ్బులు వస్తాయి. ఓకే. ఫర్ ద మ్యాటర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ నాట్ ఓన్లీ ఎసిడిటీ, గ్యాసే కాదు, ఏదైనా సరే. సో గుడ్ స్లీప్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే. సో అంటే జనరల్లీ మనకి పప్పులు అవన్నీ తింటే హెల్దీ అని చెప్తారు, బట్ గ్యాస్ట్రిక్ ఇష్యూకి వచ్చేటప్పటికి పప్పులు తినకూడదు అని అంటారు. సో అలాంటి టైంలో వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ సార్? అంటే పప్పులు తినకూడదనే లేదమ్మా, నేను ఇందాక చెప్పినట్టుగా కొంతమందికి పడతాయి, కొంతమందికి పడవు. ఓకే. సో సపోజ్ ఈ గ్యాస్ ప్రొడక్షన్ వల్ల బాగా పొట్ట ఉబ్బరం ఉండి చెడు బ్యాక్టీరియా ఉంది అని మనం డాక్యుమెంట్ చేస్తే అప్పుడు కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయమంటాం. లేదంటే బై అండ్ లార్జ్ పప్పులు, ఇప్పుడు సపోజ్ ప్యూర్ వెజిటేరియన్ ఉన్నారు, వాళ్ళకి ఓన్లీ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఈజ్ పప్పులు లేదంటే పన్నీర్, అది సౌత్ ఇండియాలో ఎక్కువ మంది తినరు. అండ్ ఎగ్, కొంతమంది స్టాంచ్ వెజిటేరియన్స్ ఎగ్ కూడా మట్టుకోరు. వాళ్ళు మరి మెయిన్ ప్రోటీన్స్ రావాలంటే పప్పే తినాలి. సో అలా అని చెప్పి ప్రతి గ్యాస్ ఉన్న వాళ్ళు పప్పు తినకూడదని లేదు, పప్పులు తినకూడదని లేదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఓకే. సార్ వెజ్ ఈజీగా డైజెస్ట్ అవుతుందా లేకపోతే నాన్ వెజ్ ఈజీగా డైజెస్ట్ అవుతుందా? ఆబ్వియస్లీ వెజిటేరియన్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అవునా? బట్ దెర్ ఈస్ సంథింగ్, నేను విన్నాను ఎక్కడో, ఇది ఈవెన్ కొత్తిమీర డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, దాని బదులు ఒక నాన్ వెజ్ ఐటమ్ డైజెస్ట్ అయిపోతుంది. లేదు, అది తప్పు. అది ఎలా ఉంటుందంటే దాంట్లో నేను చెప్పినట్టుగా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, సో ఇవన్నీ సమపాళల్లో వెళ్ళాలి లోపలికి. వెజిటేరియన్లో వాళ్ళు మోస్ట్లీ తినేది ఏమి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లేదంటే ఈ పొటాటో, బ్రింజాల్ ఇవన్నీ, బీరకాయ ఇవన్నీ. అండ్ నాన్ వెజిటేరియన్స్లో ఈ మీట్ కానీ ఎగ్ కానీ ఉంటుంది. బట్ ఇఫ్ యు ఆర్ మిక్స్డ్ బై డైట్ దెన్ యూ హ్యావ్ టు మిక్స్ ఆల్ దీస్ థింగ్స్. ఇఫ్ యు ఆర్ ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్ దెన్ యూ నీడ్ టు హ్యావ్ దీస్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఆల్. బట్ ఆబ్వియస్లీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆర్ ద బెస్ట్ ఫర్ బాడీ. అయితే ఓన్లీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తింటే మనకి ఇవన్నీ రావు, కాబట్టి యూ టేక్ ద నాన్ వెజిటేరియన్ లైక్ ఫిష్ ఆర్ చికెన్ ఆర్ ఎగ్ ప్రపోర్షనేట్ టు దిస్. ఓకే. ఏదైనా సరే బ్యాలెన్స్ డైట్ అంటాం కదా, అది ఉండాలి. ఓకే. ఇది ఎక్కువ ఉండకూడదు, ఇది ఎక్కువ ఉండకూడదు. ఓకే. సార్ మనం తీసుకున్న యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే ఎక్సెసివ్ టాబ్లెట్స్ కానీ మన గట్ హెల్త్ని ఎలా పాడు చేస్తుంది? సో నేను చెప్పాను కదా, బ్యాక్టీరియా ఉంటుంది, చెడు బ్యాడ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, గట్ మైక్రోబయోమ్ అంటాం. ఈ యాంటీబయాటిక్స్ కానీ మీరు చెప్పిన యాంటాసిడ్స్ కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే మంచి బ్యాక్టీరియాని చంపేస్తాయి, చెడు బ్యాక్టీరియా దానివల్ల పెరుగుతుంది. సో అవసరమైన పరిస్థితుల్లోనే యాంటీబయాటిక్ తీసుకోవాలి. అనవసరంగా యాంటీబయాటిక్స్ షుడ్ బి యూజ్డ్, దే షుడ్ నాట్ బి మిస్యూజ్డ్. అది మెయిన్ పాయింట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం టైం ఇచ్చినందుకు అండ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఎలాంటి టైం జనరల్లీ చాలా ఈజీగా తీసుకునే ప్రాబ్లం, బట్ హౌ కాంప్లికేటెడ్ ఇట్ ఈజ్ అని మీరు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.